హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఎగ్ మ్యాగీ చేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటాను ఏంటి అయితే చిన్న వీడియో అయితే మీకు పెట్టాలనుకొని పెడుతున్నాను. సో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎగ్ మ్యాగీ అంటున్నావు ఏంటి, పిల్లిని చూపిస్తున్నావు అనుకుంటున్నారా? ఇది మా చిట్టి, దీని స్టోరీ చిన్నగా ఉంది. నేను వీడియో మధ్యలో చెప్తాను, స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేసి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా, పదండి. ఇక ముందుగా నేనైతే ఒక 2 ఎగ్స్ పక్కన పెట్టుకున్నాను. అలాగే చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. మ్యాగీ కూడా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను. మ్యాగీలో ఉన్న మసాలా కూడా అవసరమే కదా మనకి. సో అది కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి వేడి చేశాక ఆనియన్స్ అయితే అందులో వేసి దూరగా వేగనివ్వాలి. త్వరగా వేగాలి అనుకుంటే చిటికెడు సాల్ట్ వేసామనుకోండి, త్వరగా వేగిపోతాయి. సో నో ప్రాబ్లం అనమాట. ఇప్పుడైతే ఇందులో నేను 2 ఎగ్స్ని అయితే పగలగొట్టి వేస్తున్నాను. చూస్తున్నారా? ఇలా పగలగొట్టి వేశాక కలుపుతూనే ఉండాలి. ఎగ్ ఆనియన్స్ 2 మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. అలా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. లేదనుకోండి మాడిపోతుంది, చిన్నగా అడుగంటుతుంది, టేస్ట్ పూర్తిగా మారిపోతుంది. ఆ తర్వాత నాకు సంబంధం లేదు, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి గాయస్. ఓకే, ఇప్పుడు నేను ఇందులో 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే చిటికెడు పసుపు కూడా వేసాను. సో అలా వేసి కలుపుకున్నాక చూస్తున్నారా ఏంటి, ఎగ్ బుజ్జి అయిపోయింది కదా తినేయచ్చు అనుకుంటున్నారా? అదే వద్దు, అలా తినకూడదు. ఎగ్ మ్యాగీ అనుకున్నప్పుడు ఎగ్ మాత్రమే కాదు, మ్యాగీ కూడా వేసుకొని తినాలి. ఓకేనా? ఇప్పుడు మ్యాగీ మసాలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. అంటే మంచిగా ఉడకాలి, ఆ స్మెల్ అనేది తెలియాలన్నమాట. అలా మ్యాగీ మసాలా వేయగానే ఎగ్ మసాలా టెంప్ట్ అయిపోతాం అనమాట మ్యాగీకి. ఇంకా అది. సో ఇక్కడ మీకు ఇంకో చిన్న చిట్కా ఏంటంటే, మ్యాగీ ఉడకపెట్టిన తర్వాత ముద్దగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా ఉండాలి అంటే మ్యాగీ ఉడకపెట్టిన తర్వాత వాటర్ వంపేసి మళ్ళీ చల్లటి వాటర్ ఉంటాయి కదా, చల్లటి వాటర్ దాని పైన పోసి పెట్టేసామనుకోండి, అంటే చిన్న జలిగలో పెట్టేసామనుకోండి, అస్సలు ముద్ద అవ్వదు. ఇలా మంచిగా మ్యాగీ బాగుంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, మంచిగా మ్యాగీ వేసి కలిపేసుకున్నాను. సగం నిమ్మకాయ ముక్క కూడా వేసేసి పిండేసుకొని కలిపేస్తున్నాను. సో చూడండి చాలా బాగుంది. సో ఇలా టేస్టీగా చేసుకొని తినేయచ్చు. మ్యాగీ చేసుకుంటే ఒక తినాలి, ఇలా చేసుకుంటే అయితే కంపల్సరీగా చెప్తున్నాను, ముగ్గురికి అయితే సరిపోతుంది. చాలా బాగుంటుంది కదా, కొంచెం తినగానే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది మా చిట్టి అన్నమాట. మా ఇంట్లో మాతో పాటే ఉంటుంది. సో నేను చేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇంకొకటి అరుస్తూ ఉందన్నమాట, కోపంగా చూస్తుంది, నాకు పెట్టుకుని నువ్వు తింటావా అనేసి. ఇంకా దానికి ఒక ప్లేట్ సపరేట్గా పెట్టేశాను. సో అదైతే తింటుంది హ్యాపీగా. ఆ వీడియో అయితే తీశాను కానీ ఇక్కడ మిస్ అయిపోయింది. సో ఇక్కడ అయితే యాడ్ చేయలేదు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.